కేటీఆర్ స్పందన దేశ సైన్యానికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని స్పష్టం. నేడు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ నాయకత్వంలోని దేశానికి భద్రత ఉంటుంది అని వెల్లడి. పాకిస్తాన్ డ్రోన్ దాడులు, విమానాశ్రయంలో భద్రత పెంపు, స్కూల్స్ కాలేజీలకు సెలవు, కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసిన పంజాబ్ ప్రభుత్వం. సికింద్రాబాద్ బుద్ధ భవన్ లో హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్ కు రావద్దని హైడ్రా తీసుకువచ్చామని స్పష్టం. పాకిస్తాన్తో భారతదేశం పోరాడుతున్న ప్రస్తుత తరుణంలో దేశ సైన్యానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఖమ్మం తల్లాడ మండలం మిట్టపల్లిలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముందు కేటీఆర్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ దివంగత నేత రాయల శేషగిరిరావు విగ్రహాన్ని ఆవిష్కరించి రైతుల సంక్షేమానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు ఇచ్చారు, కానీ జిల్లాకు ఒనగూరిన ప్రయోజనం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో మోదీ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అని చంద్రబాబు అన్నారు. అనంతపురం ఉరవకొండలో ఛాయాపురంలో చంద్రబాబు మాట్లాడుతూ దేశం ప్రస్తుతం ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. ఉగ్రవాదుల దాడులతో దేశ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం ఎల్లప్పుడూ ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ప్రపంచంలో ఎక్కడా హింసకు తావులేదని ప్రధాని పదే పదే స్పష్టం చేస్తుంటారని గుర్తు చేశారు. లెవెల్స్ గాని అవన్నీ కరెక్ట్ గా yes sir ఇప్పుడు మనం ఇక్కడ 1.5 మీటర్ సిల్ట్ తీయాలి సార్. స్లషీ కండిషన్ ఉంది సార్. ఇది ఇది 16 16.5 సార్. 16.5 సార్ 16.5 సార్ ఇక్కడికి సార్. ఓకే సార్ ఈ 16.5 నుండి పైకి తీసుకెళ్తాం సార్. ఇక్కడ క్రాస్ సెక్షన్ ఇందాక తమరు చూసినట్లు 6.5 మీటర్స్ వెడల్పు చేసి 6.5 మీటర్స్ వెడల్పు చేసి 1-to-1 స్టాప్తో పైకి తీసుకెళ్తాం సార్. ఈ మట్టి అంతా కూడా ముందు తీసిన మట్టి ఇప్పుడు మళ్ళా సిల్ట్ కూడా క్లియర్ చేస్తాం. అవును సార్, అవును సార్. ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎస్ సార్. 6.5 మీటర్స్. ఎస్ సార్. 6.5 మీటర్స్ సార్. సార్ దాదాపుగా మాకు తమరు ఇచ్చిన టార్గెట్ ప్రకారం 88 నుండి 216 వరకు 1400 మీటర్ల కెనాల్ సెక్షన్ తీస్తున్నాం. ఈ రీచ్లో మా జై గారు చేసే ఈ రీచ్లో 200 మీటర్లు 24 అవర్స్లో తీసుకుంటూ వెళ్తున్నాం సార్. ఈ రీచ్లో మనకు యాక్చువల్గా 35 లక్షల కిలోమీటర్లు చేయాలి సార్. దానికి మాకు టైం దాదాపుగా 35 to 40 డేస్ పడుతుంది సార్. రిమైనింగ్ 10 డేస్ లోపల సెక్షన్స్ అన్నీ చేసుకుని అనుకున్న ప్రకారం మొత్తం చేసేస్తారా? ఎస్ సార్. ఎంతమంది పిల్లలుంటే అన్ని వస్తువులు కల్పిస్తాం. పెద్ద కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని ఆదరిస్తాం, ఇంకా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మనం ముందుకు పోతేనే
జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో గ్రామస్తులు తీవ్రంగా నష్టపోయారు. పూంచ్, రాజౌరి, బారాముల్లా, జమ్మూ జిల్లాల్లో పాక్ సైన్యం విచక్షణరహితంగా కాల్పులకు తెగబడటంతో పలు నివాస గృహాలు, దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. పూంచ్లో ఒక ఆలయం, గురుద్వారా, మసీదు కూడా ఈ కాల్పుల వల్ల దెబ్బతిన్నాయని వీడియోలోని దృశ్యాల ద్వారా తెలుస్తోంది. सर, अगर समझना चाहे कि पूरी घटना जो है वो आदमी बहुत होता है, लेकिन इस परमात्मा ने वो सही करना था और इसका माध्यम से होगा। देखिए हमने ऐसे चलेंगे देखिए यहाँ पर हमारे पास बातचीत करेंगे। मंदिर कहाँ है? पीपल के पेड़ में गोला अटक गया। हनुमान मंदिर है वो पेड़ में वही होगा। संतों को मारना, सज्जनों को मारना, घर और का युग कंजेस्टेड, यस, बहुत कंजेस्टेड एरिया है। सिविलियन सारा सिविलियन के ऊपर हुई है। तो या तो जितने भी लोग मारे गए लगभग 13 लोग थे। ये एक ऐसे लगता है कि उसमें हफाजतली फायरिंग खोल दी और वो फायरिंग जो है सिटी के ऊपर हुई। దేశ రక్షణ కోసం ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రాణాలర్పించిన వీర జవాన్ పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలం కల్లితాండాకు చెందిన మురళీ నాయక్. అతని వయస్సు 25 సంవత్సరాలు. అతని మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీమతి జ్యోతిబాయ్, శ్రీ శ్రీరామ్ నాయక్లతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. హలో సార్, నమస్కారం సార్. ధైర్యం ఉంటుంది సార్, ఉంటే వెళ్ళిపోయా స్వామి. ఏం చేస్తూ ధైర్యం ఉంటుంది స్వామి. సార్ చెప్పాను సార్, అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్. వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. వాళ్ళ ఫాదర్ సార్. నమస్తే సార్. దేశం కోసం చనిపోయాడు సార్, కానీ మేము అనాథలు అయిపోతాం సార్. ఉండే కూడా సార్, 2-3 అంటే బాధపడినా సార్. ఏం చేయాలి? సరే సార్, సరే. ఒకసారి కొన్ని జరగాల్సినట్టు జరుగుతాయి. అందరూ ధైర్యంగా ఉండాలి. దేవుడి మీద
ఉంటాడు. ధైర్యంగా ఉండి మేమందరం మీతో ఉంటాం. మీరేం అధ్యయన పడుతుంది ధైర్యంగా మీ త్యాగాలు ధైర్యంగా ఉండి మేము అవసరం. ఏం అవసరమైనా మీరు నా దగ్గరికి రావచ్చు. ఏమ్మా మిగతా రేపటి రోజు ఇక్కడికే మీ బాబుని కూడా ఇక్కడికే తీసుకొచ్చి అందుకే ఇక్కడి నుంచే ఘనంగా ప్రభుత్వ లాంఛనాలతో చేస్తాను కదా. అమ్మా మేము ఎప్పుడు నీ వెంటే ఉంటాం. अमर है जोहार मुरली नायक, जोहार मुरली नायक, जोहार मुरली नायक. వారు గిట్టక తప్పదు. కానీ చరిత్రలో సూర్యచంద్రులు ఉన్నంత కాలము మలవలేని వారు కొంతమందే ఉంటారు. మన చరిత్ర ఈ రోజుకి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర సైనికుడనే చెప్పాలి. ఎందుకంటే అతి చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించేదే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు. మరి నిజంగా మరి సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరెంట మండలంలోని తల్లిదండ్రుల శ్రీరాముల నాయకు జ్యోతిబాయికి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయకు. మరి మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ. కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇద్దామన్న ధైర్యంగా కూడా ఉన్నారు. అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇలా కాదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం. ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఒక పక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా పాకిస్తాన్ ని భూస్థాపితం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మురళీ నాయక్ మా అక్క కొడుకు, మా మేనల్లుడు. తనకి చిన్నప్పటి నుంచి చదువు ఫస్ట్ స్టాండర్డ్ తను ఎప్పుడు మేము మర్చిపోలేము. తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలలో బ్లాక్ అవుట్ వాతావరణం ఏర్పడింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు పలు ప్రాంతాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. డ్రోన్ దాడులు జరుగుతున్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. బార్మర్, బికనీర్, శ్రీ గంగానగర్, జైసల్మేర్ సహా రాజస్థాన్ సరిహద్దు జిల్లాల్లోని పాఠశాలలకు తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు సెలవులు ప్రకటించారు. चला भाई आराम से motive of our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers.
హైదరాబాద్ దేశంలోని ఇతర మహానగరాలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యల బారిన పడకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ దిశగా పటిష్ట చర్యలు చేపట్టేందుకే హైడ్రాను ఏర్పాటు చేశామన్నారు. సికింద్రాబాద్లోని బుద్ధ భవన్లో నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం వంటి పరిస్థితులు చూస్తున్నామని, అలాంటి దుస్థితి హైదరాబాద్కు రాకుండా చూడటానికే ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. their original storage capacity. माता को याद करो, अभी पाकिस्तान के ऊपर जो हमला करना है, जो भी करना है आप आगे करो. आज पाकिस्तान के खिलाफ कदम उठाना है, समझौता का समय नहीं है, मुंह तोड़ जवाब देना है. इसीलिए आप आगे बढ़ो, हम लोग आपके साथ में रहेंगे. 140 करोड़ भारतीय वासियों आपके साथ है. पीओके को पाकिस्तान को 2 टुकड़ा करो, पाक ऑक्युपाइड कश्मीर हिंदुस्तान में मिला दो, हम साथ में रहेंगे. आप दुर्गा माता के भक्त हो ना, इंदिरा जी को याद करो. आज जो मुंह तोड़ जवाब आतंकवादियों को देने के लिए हम लोग यहाँ हैदराबाद शहर में, हम लोग नेकलेस रोड में यहाँ इकट्ठा हो गए. हम आपको मदद देंगे. अभी राजनीति करने का समय नहीं है. రాజకీయాలకు అతీతంగా, పార్టీలు జెండాలు ఎజెండాలకు అతీతంగా 140 కోట్ల భారతీయులు అందరము ఒక్కటే. ఈ భారత మాత రక్షణలో మనమందరం ఏకమై మన సార్వభౌమ అధికారం మీద ఎవరు దాడి చేసినా వాళ్ళను వదలబోమనే సందేశాన్ని ఈ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి భారత వీర జవాన్లకు మనము అండగా నిలబడి వాళ్ళకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి, ఈ రోజు మన వీర జవాన్లకు అండగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. హైడ్రా వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు ముఖ్యమంత్రి గారు. ప్రత్యేకించినటువంటి వాహనాలు మరి ఈ రోజు నుంచి ఆపరేషన్స్ మొదలు పెడుతుంది హైడ్రా బృందం. భారతదేశంలోని 15 నగరాలపై ఉగ్రవాద దాడులకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నం విఫలమైన కొద్ది గంటల వ్యవధిలోనే జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాలపై పాకిస్తాన్ దాడులు తెగబడింది. ఈ పరిణామంతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా జమ్మూ నగరం క్షిపణులు, డ్రోన్ల దాడితో దద్దరిల్లింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో జమ్మూ నగరంలో భారీ పేలుళ్లు శబ్దాలు వినిపించాయి. అనంతరం అత్యవసరమైన సైరన్లు మోగడంతో పాటు నగరం మొత్తం అంధకారంలోకి వెళ్లిపోయింది. వైసీపీ కార్యకర్తలకు ఇబ్బందులకు గురి చేస్తున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని, అలాంటి పోలీసు అధికారుల పేర్లు రాసుకోవాలని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తానని, జగన్ 2.0లో వారికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేసి నిర్వీర్యం చేసిందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ 3 ఏళ్ళు మాత్రం ఎటునో గట్టిగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయేదానికోసం శాయశక్తుల అందరం కష్టపడదాం, ప్రతి అడుగు ముందుకేద్దాం. 3 ఏళ్ళు దీని తర్వాత వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే.
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి సినిమా ఎట్ట చూపించాలో మనం చూపిస్తాం. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కు ఉన్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈరోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు ఇచ్చినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తోందని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదన్న సజ్జల రేపు తాము అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలు పెడితే ఎలా ఉంటుందంటూ ప్రశ్నించారు. గుంటూరు సిఐడి కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిజంగానే ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా సహకరించాలి, దర్యాప్తుకు సహకరించాలి. అది కేసు ఎలాంటిదైనా అందులో వాస్తవాలు లేకపోయినా తప్పుడుదైనా వచ్చాం. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చాం. గతంలో కూడా చెప్పాము. అప్పుడు బై ఎలక్షన్ జరుగుతున్నందువల్ల నేను ఇక్కడ లేను. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇంతకుముందే ఇచ్చాం. అయినప్పటికీ మళ్ళీ పిలిచారు. సో మీ సూచనల ప్రకారమే జరిగిందా అని ఇలాంటి క్వశ్చన్లన్నీ వేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు బూతులు అట్లా పట్టాభిలాగా బూతులు తిట్టినప్పుడు బాధపడతాం, ఆక్రోశం వస్తుంది. ఇందుకోసం ఆ రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండే బాధ కలుగుతుంది. కానీ అంత అసభ్యకరంగా ఘోరంగా ఎవరు వినలేనంతగా మాట్లాడారు. కానీ దాడులు పరిష్కారం అని అయితే మేము అనుకోము. అలాంటి వాటిని మా నాయకుడు కానీ మేము కానీ ఎంకరేజ్ చేయము. బట్ సంయమనం అనేది ఆ వైపు ఉండాలి. ఉంటేనే రెండో ఇప్పుడు రియాక్షన్ ఎవరన్నా, అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకులు, ప్రజల్లో బలమైన పట్టు అభిమానం ఉన్న నాయకులు, అభిమానులు చాలామంది ఉంటారు. వాళ్ళు పార్టీ కార్యకర్తలే కాదు, అన్ని రకాలుగా ఉంటారు. అలాంటి పరిణామాలు ఏం జరగకూడదు అనుకుంటే మాట్లాడేటప్పుడు సంయమనం ఉండాలి. అది ఇటువైనా అటైనా ఎవరికైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉండదు. అటు రెండు కరెక్ట్ కాదని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్పాను. కానీ దీనికి సంబంధించినంత వరకు నేను లేని ఆ రోజు అని చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ అడిగారు. తెలిసిన విషయాలు ఏమన్నట్టు చెప్పమన్నారు. తెలియనివే మొత్తం మీరు అడుగుతున్నవేవి నాకు తెలియదని చెప్పాను. మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తామని చెప్పాను. ఇది కేసుకు సంబంధించి నిన్నటికి రాత్రి అంతేరు మా పార్టీ ఎంపీటీసీ ఎస్సీ మహిళ తెల్లవారుజాము 3 గంటలకు వెళ్లి ఆమె దుస్తులు మార్చుకుని వస్తాను, నైటీలో ఉన్నానంటే కూడా వినకుండా బలవంతంగా 20-30 మంది వచ్చి అలాగే ఆమె నైటీలో ఉన్న ఆమెను తీసుకెళ్లి మహిళని కూడా చూడకుండా తీసుకెళ్లి